హే గాయ్స్, నాచోస్లోకి వైట్ సాస్ ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దామా. ఫస్ట్ కొంచెం బటర్ తీసుకున్నా, అందులో క్యారెట్ అండ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను. ఇది ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, కొంచెం టాస్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే క్రంచీనెస్ అన్నది ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కార్న్ అన్నది యాడ్ చేసిన, కార్న్ కూడా యాడ్ చేసి లైట్గా టాస్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మైదా అన్నది యాడ్ చేస్తున్నా. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మిల్క్ అన్నది యాడ్ చేసుకుందాము. మిల్క్ యాడ్ చేసుకుని కొంచెం బాగా బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అన్నది కొంచెం థిక్గా మారుతుంది. సో అలా థిక్గా మారినప్పుడు మనం చీజ్ అన్నది యాడ్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. నా దగ్గర స్లైసెస్ ఉన్నాయి, సో అవి యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో సీజనింగ్ కోసం వచ్చేసరికి సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఆరిగానోస్, చిల్లీ ఫ్లేక్స్, ఇటాలియన్ సీజనింగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకేమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక మీకు టేస్ట్ చూసి ఏమైనా సరిపోతే అవి యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 2 minutes బాయిల్ చేయండి అంతా అయిపోయాక. సో బాయిల్ అయిపోతే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. బయట మనకి నాచోస్ దొరుకుతాయి కదా, సో దానికి డిప్ కింద తీసుకుంటే చాలా బాగుంటుంది. లేదా అనుకుంటే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ప్లెయిన్గా కూడా తినచ్చు, అలా కూడా బాగుంటుంది. మీకు ఇంకేమైనా వెజ్జెస్ కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోండి. లేదు కావాలి పాస్తా కింద చేసుకోవాలి అంటే సో ఇందులోనే మనం బాయిల్డ్ పాస్తా వేసేసుకుంటే వైట్ సాస్ పాస్తా కింద కూడా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.